సో నెక్స్ట్ మనకి మీట్ కేసరి కోఫ్తా అంట. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో ఏంటి, ఏం కావాలి ఇంగ్రీడియంట్స్? మటన్, గార్లిక్, గరం మసాలా, బటర్, రెడ్ చిల్లీ పౌడర్, హల్దీ పౌడర్, సాల్ట్, జింజర్ పేస్ట్, కస్తూరి మేథి. సో ఫ్రెండ్స్, మీట్ కేసరి కోఫ్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. మటన్ కీమా. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే మటన్ కీమా అనమాట చక్కగా ఇలా బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. సైడ్కి పెట్టేసుకున్నాం, మనం ఆల్రెడీ చూస్తున్నారు కదా. ఎస్. అండ్ నెక్స్ట్ స్టవ్ వెలిగించుకోవాలి ఫస్ట్ అయితే. ఎస్, ఆన్ ది స్టవ్. ఓకే, చాలా ఇంకొంచెం పోయినా ఫుల్ ज़्यादा करो होना बस 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 बस. సో ఎందుకు వాటర్? कीमा बॉईल करना है थोड़ा. ఓహో, इसको थोड़ा बॉईल करना है. ఓకే 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 ఓకే. సో మీ कोफ्ता करके. ఓకే, కీమాని బాయిల్ చేసుకోవాలంట. సో బాయిల్ చేసుకోవడానికి మనం వాటర్ పోసుకున్నాం దీంట్లో. ఎస్, కోఫ్తాలు అంటే రౌండ్ గా ఉంటాయి, బాల్స్ అంటే బాల్స్ టైప్ లో మనం చేసుకోవాలి కాబట్టి అలా బాల్స్ టైప్ లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ మనం ఏదైతే పెట్టుకున్నామో స్టవ్ పైన అది కొంచెం బాయిల్ అయ్యాక కోఫ్తా వాటర్ లో యాడ్ చేయాలన్నమాట. ఎస్, అంటే అంత పెద్ద పెద్దగా తీసుకోవాలన్నమాట. చిన్న చిన్న బాల్స్ కూడా తీసుకోవచ్చు కదా, స్మాల్ స్మాల్ గా కూడా. बड़ी बड़ी थोड़ा मीडियम साइज. ఓకే, మీడియం సైజ్ తీసుకోవాలంట బాల్స్ ని. ఓకే, ఈ వాటర్ బాయిల్ అవ్వాలి కదా మనం దీంట్లో యాడ్ చేయాలంటే. ఓకే ఓకే, थोड़ा गर्म होने के बाद बॉईल करना है थोड़ा. ఇంకొంచెం వేడి అవ్వాలి వాటర్ వేడైన తర్వాత యాడ్ చేసుకోవాలి. వేడవక ముందర కంగారు పడి యాడ్ చేసుకోవాలి, టేస్ట్ మొత్తం పోతుంది. అండ్ చక్కగా అంటే చాలా మందికి ఇలాంటివన్నీ రెస్టారెంట్స్కి వచ్చి హోటల్స్కి వెళ్ళి తినడం తప్ప మామూలుగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో అస్సలు తెలియదు. బట్ అలాంటి వాళ్ళకే స్పెషల్గా ఈరోజు అదనమాట సాఫ్రాన్ కోఫ్తా, అంటే మీట్ సాఫ్రాన్ కోఫ్తా. నాన్ వెజ్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీట్తో స్పెషల్ డిష్ ఇది. సో చూసారు కదా మనకి వాటర్లో కిందంతా లైట్ లైట్గా బబుల్స్ వచ్చేసినాయి అనమాట, అంటే కొంచెం వాటర్ ఓకే వేడిగా అయినాయి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది కదా, ఫాస్ట్గా ఉడుకుతాయి అనమాట. అందుకోసం సాల్ట్ వేసుకున్నాం. పించ్ ఆఫ్ సాల్ట్, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఏంటి టర్మరిక్, ఎస్, పసుపు వేసేసుకున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, అంటే వాటర్లోనే యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడా. ఓ, వాటర్లోనే యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ బాయిల్ అయిన తర్వాత అంటే హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం, అండ్ దాంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకున్నాము. ఓకే, అలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఏదైతే కోఫ్తా అంటే ఏదైతే బాల్స్గా చేసుకున్నామో ఆ కోఫ్తాస్ అలా వాటర్లో వేసేసుకోవాలన్నమాట. సో ఇది కొంచెం టైం పడుతుంది కదా మనకి, ఒక 15 minutes అలాగా, ఎందుకంటే లోపల మొత్తం బాయిల్ అవ్వాలి కాబట్టి. ఇది అయ్యే లోపల అంటే ఈ కోఫ్తా ఏవైతే ఉన్నాయో బాయిల్ అయ్యే లోపల మనం ఆల్రెడీ పక్కన ఏదో ప్రాసెస్ ఉందంట. అంటే ఇవి గ్రేవీ కాబట్టి గ్రేవీని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకున్నాం, ప్యాన్ ఆల్రెడీ పెట్టేసాం. నెక్స్ట్ ఆయిల్. ఓకే, ఆయిల్ తీసేసుకున్నాం. ఒక 2 to 3 tablespoons వేసుకోవచ్చు అనమాట చక్కగా. ఎస్, అండ్ ఇప్పుడు గార్లిక్ కీమా. ఓకే, చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఫస్ట్ యాడ్ చేసుకున్నాము. కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలన్నమాట. జస్ట్ లైట్ బ్రౌన్ కలర్లో రాగానే అప్పుడు చిల్లీస్ వేసేసుకోవాలి. ఎస్, చిల్లీస్ వేసేసుకున్నాం. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని. బేసిక్గా గ్రేవీ అంటే ఈ చిన్న చిన్న వెల్లుల్లిపాయలు అండ్ అలాగే చిల్లీస్ కంపల్సరీగా వేసుకుంటాం కదా. ఎస్, బా సూపర్ స్మెల్. అబ్బా మొత్తానికైతే ఈ వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేస్తే మంచి స్మెల్ వస్తుంది, ఎంతో సూపర్ ఉంటుంది కదా. ఎస్, ऑनियन कीमा, टमाटर पेस्ट दोनों है, मिक्स करके डालना है इसमें थोड़ा. ఓకే, మనకి వకీల్ ఏం చెప్తున్నారంటే మనం ఇక్కడ ఏం చేసుకున్నాం, ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అండ్ అలాగే చిన్న పీసెస్గా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అనమాట. అవి యాడ్ చేసేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇది యాడ్ చేసుకున్నాం. మరి ఇది ఎలా చేశారు అంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం. అదేంటంటే ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం బటర్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్న అంటే ఉల్లిపాయలు అండ్ అలాగే టమాటాలు అవి రెండు వేసి కొంచెం ఉడికిన తర్వాత, అంటే చూసారు కదా మీకు ఇది చూడంగానే అర్థమైపోతుంది ఉడికిపోయినాయి అని చెప్పేసి. ఉడికిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, ఆరెల్స్ లేదు. ఇలాగే తీసేసి మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇలా బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. అదే మనం ఇందులో ఒక 1 or 2 tablespoons యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎస్, సో అది అయిపోయిందా? इसके बाद टमाटर पेस्ट. ఓకే, అగైన్ దీంట్లో కూడా మనకి బేసిక్గా గ్రేవీ కాబట్టి టమాటా పేస్ట్ యాడ్ చేసుకున్నాం. 2 spoon. ఓకే, 2 spoons టమాటా పేస్ట్ యాడ్ చేసుకున్నాము. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఓకే,
ఓకే వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము. ఎందుకంటే వాటర్ ఎందుకు యాడ్ చేసుకుంటామంటే బేసిక్గా ఇది గ్రేవీ కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అంటే ఎక్కువగా ఉంటుంది మనకి చక్కగా మొత్తం కలిసిపోయి. ప్లస్ ఏదైనా మనం ఇప్పుడు ఏదైతే కోఫ్తా ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ కోఫ్తా దీంట్లో వేసుకున్న గ్రేవీ మొత్తం దీంట్లో ఇంకి బాగుంటుంది అనమాట టేస్ట్గా. ఎస్ యాడ్ చేసేసాము, అయిపోయింది వాటర్. తర్వాత కారం. ఓకే సో ఇప్పుడు కారం వేసేసాము, దాని తర్వాత సాల్ట్ చేసుకుంటున్నాం టేస్ట్కి సరిపడా. కస్తూరి మేతి యాడ్ చేసుకుంటున్నాం. దాని తర్వాత పౌడర్ గరం మసాలా. ఎస్ గరం మసాలా కొంచెం మంచిగా. జీరా పౌడర్. ఎస్ జీరా పౌడర్. సో అన్నీ యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కస్తూరి మేతి పౌడర్ యాడ్ చేసుకున్నాం, గరం మసాలా యాడ్ చేసుకున్నాం, అండ్ అలాగే జీరా అంటే జీరా పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాం, టమాటో పేస్ట్ యాడ్ చేసుకున్నాం, అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. ఎస్ క్రీమ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అనమాట. చూసారు కదా అసలు కలర్ భలే మారిపోతుంది క్రీమ్ వేసేస్తే. యా సో ఇది అయిపోయినట్టేనా, ఇంకా ఉందా, ఇంకా యాడ్ చేయాల్సింది ఏమన్నా ఉందా? 2 మినిట్. మరి ఇవేంటి, మరి వీటి సంగతి ఏంటి, ఒకసారి ఓపెన్ చేద్దాము. సో ఇవి అయిపోయినట్టేనా లేకపోతే ఇంకొంచెం అవ్వాలా? वो रेडी हो गया पूरा. रेडी అయిపోయింది. रेडी हो गया उसके बाद इसमें गिरता है. ఓకే ఇప్పుడు వేయనా? ఓకేనా? సో ఇక్కడ చూసారు కదా మనకి చక్కగా ఇలా రెడీ అయిపోయింది అనమాట. ఇవి ఇలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే అక్కడ గ్రేవీ లాగా చేసుకున్నామో దాంట్లో వేసేసుకోవాలి. సో ఒక్కొక్కటి నెమ్మదిగా తీసుకొని అలా యాడ్ చేసుకుంటాము. మీకు ఎన్ని కోఫ్తా బాల్స్ యాడ్ చేసుకుంటే, మీకు ఎన్ని కోఫ్తా బాల్స్ కావాలి అనిపిస్తే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. బేసిక్గా ఇంట్లో తినే వాళ్ళని బట్టి, ఉన్న వాళ్ళని బట్టి. ఇప్పుడు మనమైతే ఇక్కడ ప్రెజెంట్గా నా ఒక్కదానికే కాబట్టి 3 యాడ్ చేసుకున్నాం కోఫ్తా బాల్స్ చక్కగా. అది మొత్తం కూడా వీటిలో ఇంకాలంటే ఇంకొక 2 నిమిషాలు మనం ఫ్లేమ్ కొంచెం స్లోలో పెట్టుకొని అలా పెట్టి ఇలా తీసేస్తే మొత్తం అయిపోయినట్టే. సో యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి మీట్ సాఫ్రాన్ కోఫ్తా కాబట్టి మనం అన్నీ యాడ్ చేసేసాం. మీట్ ఉంది, కోఫ్తా బోల్స్ ప్రిపేర్ చేసేసాం, ఇంకా యాడ్ చేయాల్సింది ఒక్క సాఫ్రాన్. ఆ సాఫ్రాన్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో దట్ ఆ టేస్ట్ వచ్చేస్తుంది. అలాగే కలర్ కూడా మీకు తెలుసు కదా, మనం సాఫ్రాన్ యాడ్ చేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, సో అలా యాడ్ చేసుకోవాలి. ఒక్క 2-3 నిమిషాలు 2-3 మినిట్స్ 10 మినిట్స్ మనం దీనికి కూడా వెయిట్ చేయాలా? 5 minutes. జస్ట్ 5 మినిట్స్. 5 మినిట్స్లో అయిపోతుంది. సో లిడ్ పెట్టుకుందామా, అవసరం లేదా? ఓకే అయిపోయింది. ఓకే అయిపోయింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూసారు కదా చక్కగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం, అంతే కదా? బౌల్. సో ఇప్పుడు గార్నిష్ అనమాట, మనం లైట్గా గార్నిష్ చేయాలి. దానిపైన క్రీమ్ కూడా వేసుకోవచ్చు కదా మనం గార్నిష్ కోసం. యా ఫస్ట్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నా, కొత్తిమీర వేసేసుకున్నాం, అండ్ దానిపైన కొంచెం క్రీమ్ అలా వేసి చూడడానికి లుక్ బాగుంటుంది. ఎందుకంటే కొంచెం రెడ్ కలర్లో ఉంది కదా, క్రీమ్ యాడ్ చేసుకుంటే ఆ లుక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఎస్ రెడీ हो गया मीट केसरी कोफ्ता रेडी हो गया. సో టేస్ట్ చేయాలి ఇప్పుడు నేను. ఓకే సో ఫ్రెండ్స్ మీట్ కేసరి కోఫ్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. వేడిగా అయితే ఉంది, సూపర్గా ఉంది, చాలా 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 టేస్టీగా ఉంది. అసలు గ్రేవీ ఎంత బాగుందో తెలుసా, స్పైసీగా టేస్టీగా ఉంది. సూపర్ వకీల్, చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ముర్గ్ బాదామి మక్నై అండ్ మీట్ సాఫ్రాన్ కోఫ్తా చాలా చాలా బాగున్నాయి కదా, సూపర్ టేస్ట్ ఉన్నాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని డిషెస్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, సీ యూ.